ఈరోజు ఏదైతే మొదట అమావాస్య రోజు ఇప్పుడు మీరు చూస్తారు దాదాపుగా వేల కొద్ది భక్తులు ఈరోజు ఏదైతే మెట్టు పూజ ఏదైతే 300 మెట్లు కిందికెళ్ళి అమ్మవారి యొక్క మెట్టు కిందికెళ్ళి పైకి మెట్ల పూజ ఉంటుంది. ఆ మెట్ల పూజకు మొదట మా యొక్క వృత్తి పనులు మా మహిళలు ఏం చేస్తారంటే ఆ యొక్క ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వచ్చేసి వాళ్ళు పూజ చేసి బొట్లు పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈరోజు మళ్ళీ అమ్మవారికి ఏదైతే ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అమావాస్య రోజు. తర్వాత రేపు వచ్చేసేసి రేపు బోనాలది రేపు మెయిన్ ఘట్టం రేపు మొదలవుతుంది. లంగ రోజు నుండి ఏదైతే తొట్టెల ఊరేగింపు తర్వాత పట్టు వస్త్రాలు ఆ పట్టు వస్త్రాలు కూడా ఎవరంటే మన మన మంత్రివర్యులు ఇస్తారు. ఆ యొక్క పట్టు వస్త్రాలను అక్కడి నుండి తీసుకొచ్చి తర్వాత చోటా బజార్ అని మధ్యలో ఉంటుంది. ఆ చోటా బజార్లో కంసాలి ఆయన కూడా మా వృత్తి పని. అక్కడ ఆ అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాలను వాళ్ళు శుభ్రపరిచి తర్వాత వాళ్ళు వడిబియ్యం పోసి వాళ్ళు కొన్ని మంత్రోచ్చారణలు చేసి తర్వాత దాని ఆపోజిటే మళ్ళీ మా వృత్తి పని అయిన బ్రాహ్మణుడు ఉంటాడు. అక్కడ కూడా ఆ బ్రాహ్మణైన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని పూజలు పునస్కారాలు చేసిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ మా వృత్తి పనైన చాకలి సోదరులు ఉంటాడు. ఆయన ఏం చేస్తారంటే పీట పైన అమ్మవారి యొక్క విగ్రహాలను తీసుకుంటారు. ఆ విగ్రహాలను తెచ్చే ముందర మళ్ళీ మా యొక్క ఏదైతే మా వృత్తి పనులలో డప్పు బైండ్ల తర్వాత కొమ్ము జాకడ శృతి ఇట్లా ఈ సంపన్న వర్గాలతోటి కొట్టుకుంటూ ముందరకు వచ్చిన తర్వాత అక్కడనే ఆపేసి మళ్ళీ మా కుమార్ సోదరులు ఏం చేస్తారంటే కళ్ళు సాక పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే అమ్మవారికి ఏదైతే బట్టలు ఏదైతే కుట్టడము లేకపోతే జెండా కుట్టడం దర్జీ కూడా అంటే ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది అంటే ఈడ సంపన్న వర్గాలు ఉన్నదే ఆడే. తర్వాత ఏమైతే ఈ తూర్పు ద్వారంకి వెళ్ళదు ఉత్తర ద్వారంకి వెళ్ళి ఇంకోటి వస్తుంది. ఏదైతే రేపు జరిగేది సర్కార్ బోనం అంటే తొలి బోనమే. తొలి బోనం ఎక్కడి నుండి వస్తుంది? ఆ సర్కార్ బోనం అనేది ఉత్తర ద్వారంకి వెళ్ళి ఆడ పటేలమ్మ ఆధ్వర్యంలో వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఏమవుతుంది మళ్ళీ మా కుమార్ సోదరులు ఆ 2 బోనాలను కుమార్ సోదరులు తీసుకొని రావాలి. అక్కడ మళ్ళీ ఏం చేస్తాం ఆ కుమార్ సోదరులు బోనం ఎత్తుకోగానే తర్వాత మేము బైన్లోలం జమిడిక తర్వాత డప్పు కొమ్ము శృతి ఇది కొట్టుకుంటా అక్కడ మళ్ళీ మా ఆలయ పోతరాజు అశోక్ ఉంటాడు. ఆయనకు మళ్ళీ దండకాలు వేసి గావు పట్టించేసి ఆడికెళ్ళి ముందర తీసుకొస్తామమ్మ. వచ్చిన తర్వాత అక్కడ ఇంకోటి ఉంది. ఏదైతే అమ్మవారు చీకట్లు ఉండొద్దు దానికి కాగడ ఎవరు పడతారమ్మా? మంగళ సోదరులు. ఈడ కూడా మళ్ళీ వృత్తి పనులే ఈడ సంపన్నమైన వర్గాలే. ఆయన పట్టుడు ఎందుకంటే ఆ కాగడతోటి ఆ యొక్క వెలుతురు అమ్మవారిది వెలుతురు ఉండాలి ఎప్పుడు చీకట్లు ఉండదని అట్లా ఆ పొజిషను ఈ పొజిషన్ ఈ రెండు ఊరేగింపులు ఇక్కడ కింద గోల్కొండ దగ్గర రాగానే కలుస్తాయి అమ్మ. ఆ కలిసిన తర్వాత ఈ మెయిన్ డోర్ దగ్గర రాగానే ముఖద్వారం కాడికి రాగానే ఆ రెండింటిని ఎక్కడ తూర్పు ద్వారంకి వెళ్ళి వచ్చిన తొట్టెల పట్టు వస్త్రాలు తర్వాత ఉత్తర ద్వారంకి వెళ్ళి వచ్చిన బోనాలు ఈ రెండింటిని పెట్టి మళ్ళీ అక్కడ పోతరాజు గావు ఉంటుంది. లాస్ట్ పోతరాజు గావు అక్కడ నుండి మళ్ళీ ముందరికి వెళ్తాము. గావు అయిన తర్వాత ఈడికెళ్ళి 350 మెట్లు నెత్తి మీద పెట్టుకొని మేము డప్పు జమిడికలు శృతి ఇవన్నీ కొమ్ము వాయించుకుంటా మా పోతరాజు గావులతోటి పైకి వెళ్తామమ్మ.